మనం ఆ జనరేషన్ పిల్లలము మనం ఆటలు ఆడుకోవాలంటే మన దగ్గర మొబైల్ ఫోన్స్ ఉండకుంటుండే. దాని తర్వాత ఆటలాడుకోనికి బొమ్మలు ఉండకుంటుండే. దాని తర్వాత మంచి మంచి వీడియో గేమ్స్ కానీ అవన్నీ ఏమి ఉండకుంటుండే. ఓన్లీ మనం ఆటలు ఆడుకోవాలంటే మనం ఏం చేస్తుండే, అయితే గల్లీలో తిరుగుతుండే, అయితే మన దగ్గర సైకిల్ లేకుంటే రూ. 1కి ఒక గంట ఇస్తుండే సైకిల్. ఆ సైకిల్ తీసుకొని ఊరంతా తిరుగుతుండే, మన గల్లీ చుట్టూ తిరుగుతుండే. లేకుంటే చోర్ పోలీస్ అంటే దొంగ పోలీస్ ఆట ఆడుతుండే. దాని తర్వాత కబడ్డీ, ఖోఖో, దాని తర్వాత చైన్ గేమ్, పావులాట ఆడుకుంటుండే. ఒకవేళ మనము ఆడుకుంటున్నప్పుడు ఒకవేళ మనకి ఎక్కడన్నా దెబ్బ తాకితే కూడా, కాళ్ళకో చేతులకో దెబ్బ తాకితే కూడా మనం అమ్మలకు చెప్పకుంటుండే. ఏం చేస్తుండే, మట్టిని పెట్టేసుకుంటుండే. ఎక్కడ దెబ్బ తాకిందో అక్కడ మట్టిని పెట్టేసుకుంటే బ్లడ్ ఆగిపోతుండే అని చెప్తుండే. అంత స్ట్రాంగ్ ఉంటుండే మనము. అండ్ మన పేరెంట్స్కి చెప్పినా కానీ పేరెంట్స్ ఏమనుకుంటుండే. అండ్ మన పేరెంట్స్ ఎంత ఫ్రీగా మనల్ని వదిలేస్తుండే అంటే, అప్పట్లో ఇవన్నీ ఇవి ఉండకుంటుండే. కిడ్నాపింగ్ కానీ, ఎత్తుకపోవడము, భయపడము, ఇవన్నీ ఏముండకుంటుండే. జస్ట్ మనం పిల్లలు ఏముంది, పిల్లలు ఆడుకుంటారు కదా పోనీ అని చెప్పేసి అంటుండే. కానీ ఇప్పుడు మనం ఈవెన్ మన పిల్లల గల్లీలలో పోయి కూడా ఆడుకోరు. అప్పట్లో మనమ్మలు మనల్ని ఎంత ఫ్రీగా వదులుతుండే. నైట్ 7, 8 అయినా కానీ మనం ఏ భయం లేకుండా, మనసులో ఏముండకుంటుండే. ఓన్లీ ఆట ఆట ఆట, ఫ్రెండ్స్ ఉంటే చాలు అంతే. ఆటలు ఆడుకోనికి వెళ్ళిపోతుండే. మళ్ళీ లేట్ వచ్చినా కానీ మమ్మీ తిడుతుందని భయం ఉంటుండే, కానీ తిట్టకుంటుండే. ఎంతసేపు ఆడుకోవాలన్నా అంతసేపు ఆడుకుంటుండే. కానీ ఇప్పుడు మనము అవన్నీ మన పిల్లలకి ఇవ్వగలుగుతున్నామా? ఎందుకంటే బయట బాగాలేదు కదా ఇవాళ రేపు. సో మనం పిల్లల్ని బయటకు వెళ్ళనీయము. ఎప్పుడు చూసినా టీవీ చూస్తూ ఉంటారు, యూట్యూబ్ చూస్తారు, లేకుంటే గేమ్స్ ఆడతారు. అంటే ఈ రెండే ఆప్షన్స్ ఉంటాయి పిల్లల దగ్గర. అప్పుడు అకాడమీస్ కూడా ఉండకుంటుండే మనకు. అంటే పర్సనల్గా కోచింగ్ తీసుకుందామంటే కూడా ఒకవేళ క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఇవన్నీ ఏముండకుంటే మనకు ఆడడం అంటే గల్లీలో పోయి ఆడడం అంతే. మళ్ళీ మనప్పటి గేమ్స్ ఎంత బాగుంటుండే. దొంగ పోలీస్, ఖోఖో, కబడ్డీ, పకడం పకడాయి, దాని తర్వాత వచ్చేసి మళ్ళీ దాని తర్వాత పొట్టీలు ఆడుతుండే. ఆ మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదా, అగ్గిపెట్టె వెనకాల ఉంటాయి కదా, అవి తీసి పత్తలు ఆడుతుండే. అసలు ఎన్ని గేమ్స్ ఉంటుండే మన దగ్గర ఆడుకోనికి. ఇప్పుడున్న పిల్లలకి ఓన్లీ మొబైల్ లేకుంటే టీవీ. ఇప్పటి జనరేషన్ వితౌట్ వైఫై వాళ్ళు సర్వైవ్ చేయలేకపోతుండ్రు. కొంచెం సేపు టీవీ చూడకున్నా, కొంచెం సేపు మొబైల్ చూడకున్నా ఏదో ఒకటి ఇది చేస్తూనే ఉన్నారు.